ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతములోని ప్రథమ స్కందము కొన్ని పద్యాలు తెలుసుకుందాం. సాయిరామ్. ఈరోజు మొట్టమొదటిగా 187 పద్యం తెలుసుకుంటున్నాం. పురుషుండు ఆఢ్యుడు ప్రకృతికి పరుడవ్యయుడు అఖిల భూత బహిరంతర్భాసురుడును లోకనియంతయు పరమేశ్వరుడైన నీకు ప్రణతులగు హరి, నీకు ప్రణతులగు హరి. పురుషుండు పరమపురుషుడు అనగా ఇక్కడ పురుష శరీరములనేటువంటి పురములు అంటే లోకములు సృష్టించి వానిలో ఉండేవాడని విష్ణు సహస్రనామాల్లో కూడా 14వ నామం 406వ నామం నవద్వారముల పురమునందు ఉండేవాడని, పురమునందు శయనించువాడని, సర్వము కంటేను పురమున్నవాడని చెప్పి మనం ఇంతవరకు తెలుసుకున్నాం. ఆఢ్యుడు శ్రీమంతుడు అనగా లక్ష్మీదేవి అనే సంపద గలవాడు అనగా సంపన్నుడు. ప్రకృతి కిన్ కంటెను, పరుడు పైనున్నవాడును, అవ్యయుడు నాశనము లేనివాడు, అఖిల సమస్త భూత ప్రాణులయందు బయట అంతర్ లోపల భాసురుడును ప్రకాశించువాడును, లోకములను నియంతయున్ పాలించువాడును, పరమేశ్వరుడు పరమమైనటువంటి ఈశ్వరుడును అయినట్టి నీకు ప్రణతులు నమస్కారములు అగు చేయుచున్నాము. హరి కృష్ణ. భావము. కృష్ణ, నువ్వు పరమపురుషుడవు, దేవాదిదేవుడవు, ప్రకృతికి అవలివాడవు, అనంతుడవు, సకల ప్రాణులలో వెలుపల లోపల ప్రకాశిస్తుండేవాడవు, విశాల విశ్వాన్ని నడిపేవాడవు, పరమేశ్వరుడు అయినట్టు నీకు నమస్కారములు. తర్వాత 188 వచనం. మరియు యవనిక మరుపున నాట్యంబు సలుపు నటుని సందంబున మాయా యవనికాంతరాళంబున నిలువంబడి నీ మహిమచే పరమహంసలు నివృత్త రాగద్వేషులు నిర్మలాత్ములైన మునులకు అదృశ్యమానుండవై పరిచ్ఛిన్నుండవు గాని నీవు మొడదృక్కులు కుటుంబవంతులు అగు మాకు ఎట్టు దర్శనీయుండవయ్యేదు. శ్రీకృష్ణ. వాసుదేవ, దేవకీనందన, నందగోప కుమార, గోవింద, పంకజనాభ, పద్మమాలికాలంకృత, పద్మలోచన, పద్మసంకాసచరణ, ఋషికేశ, భక్తి యోగంబునం చేసి నమస్కరించేదా అవధరింపుము. భావము. మాయ అనే యవనిక మాటను వర్తించే నీ మహిమ తెరచాటును వర్తించే నటుల్లా అగోచరమైనది. పరమహంసలు రాగద్వేషరహితులు నిర్మల హృదయులైన మునీశ్వరులకు సైతం దర్శింపశక్యం కాని వాడవు, సీమ లేదా మిదములేనివాడు, అవిభాజ్యుడు అయిన పరబ్రహ్మ స్వరూపమైన వాడవు అయిన నిన్ను జ్ఞానహీనులము, సంసార నిమగ్నులమైన మా వంటి వారం ఎలా చూడగలం. శ్రీకృష్ణ. వాసుదేవ, దేవకీనందన, నందగోపకుమార, గోవింద, పద్మనాభ, పద్మమాలా విభూషణ, పద్మనయన, పద్మసంకాశ చరణం, ఋషికేశ, భక్తిపూర్వకమైన నా ప్రాణాలు పరిగ్రహించు, నా విన్నపం మన్నించు. తర్వాత 189 పద్యం. తనయులతోడనే దహ్యమానం బగు జతుగృహంబునందున్ సావకుండ గురురాజు వెట్టించు ఘోర విషంబుల మారుత పుత్తుండు మడియకుండ ధతరాష్ట్రుడు సముద్ధతి జీరలు వంగ ద్రౌపది మానంబుదలగకుండ గాంగేయ కుంభజ కన్నాది ఘనుల చేనా బిడ్డలనిలోన నలగకుండ విరటు పుత్తిక కడుపులో వెలయుచూలు ద్రోణ నందను శరభకిని తృంగకుండ మరియు రక్షించితి విపికు మార్గములను నిన్ను ఏమని వర్ణింతు నిరజాక్ష, నిన్ను ఏమని వర్ణింతు నిరజాక్ష. తనయులు పుత్రులు తోడన్ తో నేను దహ్యమానంబు మండిపోవుచున్నది అగు అయినట్టి జతు లక్క గృహము అందును
లో చావకుండన్ చనిపోకుండా కురురాజు కురువంశరాజు దుర్యోధనుడు పెట్టించిన ఘోరమైన విషము వలన మారుతపుత్రుండు భీముడు మడియకుండన్ చనిపోకుండా ధాతరాష్ట్రుడు దుశ్శాసనుడు సముద్ధతిన్ మిక్కిలి ఆటోపముతో చీరలు లేదా బట్టలు అంటాం ఒలువంగన్ ఒలి చేస్తున్నప్పుడు ద్రౌపది యొక్క మానము తొలగిపోకుండా గాంగేయ భీష్ముడు కుంభజ ద్రోణుడు కర్ణుడు ఆది మొదలగు గనులు గొప్పవారి చేత నా పిల్లలు అని యుద్ధములోనన్ నలగకుండా తర్వాత కడుపు లోన్ లోపల వెలసిన సూలు గర్భము ద్రోణనందను అశ్వత్థామ శర బాణముల వహినిన్ అగ్ని వలన తృంగకుండన్ తునిగలు కాకుండా మరియున్ ఇంకను రక్షించితివి కాపాడావు పెక్కు అనేకమైన మార్గములను విధములుగా నిన్ను ఏమని ఏ విధముగా వర్ణింతున్ కీర్తించగలను నీలజాక్ష కృష్ణ భావము పొండరీకాక్ష భగభగ మండుతున్న లక్క ఇంట్లో నా బిడ్డలు నేను కాలి భస్మైపోకుండా కాపాడావు దుర్యోధనుడు పెట్టించిన విషాన్నంతిని చనిపోకుండా భీమసేనుడిని రక్షించావు దురహంకారంతో త్రుళ్ళిపడుతూ దుశ్శాసనుడు ద్రౌపది కట్టుబట్టలు వెలుస్తున్న కష్ట సమయంలో అవమానం పాలు కాకుండా ఆదుకున్నావు భీష్ముడు మొదలైన యోధాల వల్ల పోరాటంలో నా బిడ్డలకు చేటు వాటిల్లకుండా అడ్డుపట్టావు మళ్ళీ ఇప్పుడు చిట్టి తల్లి ఉత్తర కడుపులోని కసుగందును అశ్వత్థామ శరాగ్ని జ్వాలల్లో మ్రగిపోకుండా కనికరించావు మరింకా ఎన్నో విధాలుగా నన్ను నా బిడ్డలను కటాక్షించిన నిన్ను ఏ విధంగా కొనియాడేదయ్యా సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.